హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైనైన రుచులు. నేను ఇవాళ మంచి టేస్టీగా ఉండి బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పప్పుకూర రెసిపీని చూపించబోతున్నాను. అలా అని మనం రెగ్యులర్గా తినే కాయగూర పప్పు, ఆకుకూర పప్పు కాదండి. ఇది సీజనల్ వారీగా వచ్చే వాక్కాయ పప్పు. టేస్ట్ ఎంత సూపర్గా ఉంటుందో అన్ని రకాల ఇమ్యూనిటీ పవర్స్ కూడా కలిగి ఉంటాయి. మరి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటే వాక్కాయ పప్పుని కొత్త వాళ్ళు చేసినా సరే పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా వాక్కాయ పప్పు చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులో 2 కప్పుల వాటర్ని పోసుకొని అవసరం అనిపిస్తే 1 గంట సేపు పప్పు నానబెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని 7-8 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వాక్కాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకొని మధ్యలో సీడ్స్ తీసేసి ఒక 15 వరకు వాక్కాయల్ని వేసుకున్నాను. నేను తీసుకున్న పప్పుకి సరిపడా క్వాంటిటీ అయితే వేసుకుంటున్నాను. మీరు పప్పుని ఎక్కువగా యాడ్ చేసుకుంటే వాక్కాయల క్వాంటిటీ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. దీంట్లోనే చిటికెడు పసుపు, కాస్త ఆయిల్ కూడా వేసేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత పప్పు ఇలా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకోవాలి. దీన్ని పప్పు గుత్తితో మెదుపుకునే ముందుగానే రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపుతో పాటు కొద్దిగా వాటర్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ని మిక్స్ చేసేసుకోకుండా పప్పు ఇలా గట్టిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకున్నాం అనుకోండి, మరి పేస్ట్గా అయిపోతుంది. పప్పు అంతగా రుచిగా ఉండదు. కాబట్టి పప్పు కాస్త పలుగ్గా ఉండాలి అంటే వాటర్ని పోసుకున్నాకే ఇలా చక్కగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. అప్పుడే పప్పు మరీ పేస్ట్ అయిపోకుండా కాస్త నోటికి తగులుతూ రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సన్నని మంట మీద అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. వాక్కాయ పప్పు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోలేం కాబట్టి సీజనల్ వారీగా వచ్చే వాక్కాయల్ని మిస్ అవ్వకుండా చక్కగా ఇలా పప్పు కూర, ఇంకా పులిహోర, పచ్చడి ఇట్లా బోలెడన్ని రకాల రెసిపీ తయారు చేసుకోవచ్చు. వాటిని కూడా మీకు డీటెయిల్గా మరో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసేసుకొని ఇదే స్టవ్ మీద పప్పులోకి పోపు వేయడం కోసం ఒక కడాయిని కానీ లేదా ఇలా పోపు గిరిటని కానీ పెట్టేసేసి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయినాక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి స్మాష్ చేసి పెట్టుకున్న 7-8 వెల్లుల్లిపాయలను కూడా వేసేసి ఒక ఎండుమిర్చితో పాటు కాస్త ఇంగువను కూడా జోడించి సన్నని మంట మీద కమ్మగా పోపు పెట్టేసుకోవాలి. పోపు అంతా చక్కగా ఎర్రగా ఫ్రై అయినాక దీంట్లో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసేసామంటే గుమగుమలాడే వాక్కాయ పప్పు తయారైపోతుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీకు అందుబాటులో ఉంటే కాస్త కొత్తిమీరను కూడా జోడించి ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, బోలెడన్ని ఇమ్యూనిటీ పవర్స్ ఉన్న వాక్కాయ పప్పు ఇట్టే తయారైపోతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు దగ్గరకు కూడా రావు. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.